హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva, hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనకి ఏదైనా కనిపిస్తుంది అంటే మన కంటి చూపు యొక్క శక్తి మీద ఆధారపడి ఉంది. మన ఐసైట్ నార్మల్ గా ఉంది. ఎంతవరకు మనం చూడగలుగుతామో సాధారణంగా అంతవరకు చూడగలుగుతాం. ఐసైట్ కొంచెం తేడా వచ్చింది, శుక్లాలు వచ్చేస్తున్నాయి, పైన పొర పెరుగుతున్నది అని అన్నారు. ఎంతవరకు చూడగలం? చాలా తక్కువ స్థాయి, చాలా తక్కువ దూరాన్ని, సమీపం వరకే చూడగలుగుతాం, దూరమే మనం చూడలేము. అంటే మనకున్న స్థితిని బట్టే మనకి కనిపించేది ఆధారపడింది. అలాగే మనకి తెలిసేవి కూడా మనం ఎంతవరకు గ్రహించగలమో మన చుట్టూ ఉన్న వాటిని అంతవరకే తెలుసుకుంటాం, అంతకు మించి తెలియదు మనకు. మరి అంతకు మించి తెలియాలి అంటే దానికి సంబంధించి కొంత ప్రయత్నం చేయాలి. మనలో ఆ తెలుసుకునే శక్తిని పెంచుకుంటే అప్పుడు ఇంకొంచెం ఎక్కువ దూరం చూడగలిగి ఇంకొంచెం ఆ విషయాలకు సంబంధించిన ఇంకొంచెం ఎక్కువ వివరాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విషయంలోకి ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళటానికి వీలు. మన చుట్టూ ఉన్న వాటిల్లోని లోతుల్లోకి వెళ్ళాలి అంటే మనలో అది
ఆ లోతుల్లోకి మనం వెళ్ళాలి. మనం ఎంత లోతుగా లోపల చూడగలుగుతామో అంత లోతుగా మనకి మన చుట్టూ ఉన్న వాటిలో కనిపిస్తూ ఉంటాయి. కానీ మన దగ్గర హబుల్ టెలిస్కోప్ ఉంది. మామూలు సాధారణమైన కంటితో మనం ఎంతవరకు చూడగలుగుతున్నాం? నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు కొంత కొంత కొద్దిగా తెలుస్తుంది సాధారణమైన కంటితో చూస్తే. టెలిస్కోప్ తో చూస్తుంటే చాలా దూరంగా ఉన్నటువంటివి కూడా కనిపిస్తుంది. హబుల్ టెలిస్కోప్ ఈ మధ్య కాలం వరకు అత్యంత దూరంగా ఉన్న వాటిని చూడటానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నది. దాంతో చూస్తే చాలా దూరానికి సంబంధించి ఇప్పుడు ఆధునికంగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో ఇంకా దూరంగా కొన్ని కోట్ల కాంతి మైళ్ళ దూరంలోకి వెళ్ళి చూడవచ్చు. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల ఉనికి మనకి తెలుస్తుంది. అక్కడ ఎలా తెలుసుకోగలిగాం మనం? మన దగ్గర ఒక టెలిస్కోప్ ఉంది కాబట్టి. అంతకుముందు చూడలేదు మనం వాటిని. మన దగ్గర టెలిస్కోప్ లేదు, చూడలేదు. అందుకనే లేవని అంటానికి లేదు కదా. చూడటానికి సంబంధించింది మన దగ్గర లేదు. ఇది దానికి సంగతి. అలాగే ఈ పవిత్ర గ్రంథాల విషయం, వాటిల్లో సింబాలికల్ లాంగ్వేజ్ గా ఇచ్చారు. పొడుపు కథలుగా, నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఒక విషయం మనకి వివరించడం కోసము ఇంకొక దాన్ని ఉదాహరణగా అక్కడ పెట్టారు. వాటిని చూసి మనం దీంట్లో అసలైన విషయంలోకి వెళ్ళలేకపోతాం. దాని ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలి? అసలైన విషయంలోకి వెళ్ళాలి. అది ఒక టెలిస్కోప్ లాగా మనకి ఇచ్చారు. మనకు ఎదురుగా ఉన్నది ఒక టెలిస్కోప్. ఆ వాక్యాలన్నీ ఒక టెలిస్కోప్ లాంటిది. ఈ వాక్యాల ద్వారా, టెలిస్కోప్ ద్వారానే కదా దూరంగా ఉన్నదాన్ని మనం చూస్తున్నాము. ఈ వాక్యాల ద్వారా ఆ వాక్యాల్లో దాగి ఉన్నది చూడాలి. ఇట్లాగిచ్చారు అది. అంటే మనం నేరుగా మన కంటితో చూడలేము. మనకు టెలిస్కోప్ అవసరం ఉంది. అట్లాగే నేరుగా ఈ వాక్యాల వరకు మనకి తెలుస్తున్నాయి నేరుగా. కానీ అది కాదు కదా, చూడవలసింది నేరుగా ఉన్న దాంతో కనపట్లేదు. దానికి లోపల నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో మనకు కనపడకుండా ఉన్నది కావాలి అంటే టెలిస్కోప్ కావాలి. మరి టెలిస్కోప్ ఏది మనకి? ఆ వాక్యాలే. ఆ వాక్యాల ద్వారానే మనం ఆ వెనుక ఉన్నటువంటిది చూడటం. ఎందుకు వెనక ఉన్న చూడటం అంటే మనకు కనపడేదంతా రూపానికి సంబంధించింది కాబట్టి, ఆ వాక్యాలన్నీ రూపానికి సంబంధించిన విషయాలనే వివరిస్తుంది కాబట్టి, రూపాన్ని నడిపే చైతన్యాన్ని అది మనకి వెల్లడి చేయటం లేదు. అది వెల్లడి కావాలి అంటే రూపంలో నుంచి లోపలికి చూడాలి మనం. ఇప్పుడు ఆ చైతన్యం తెలుస్తుంది మనకి. Since profound truths are conveyed and spiritual experience, knowledge and power can be obtained by the successful interpretation of the Bible. ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈ బైబిల్ మనకి ఏమిటి అందించడానికి ఉంది ఇక్కడ? దాంట్లో ఏమి అందింపబడుతున్నాయి? ప్రొఫౌండ్ ట్రూత్స్ ఆర్ కన్వేడ్. అత్యద్భుతమైనటువంటి సత్యాలన్నీ దాంట్లో దాని ద్వారా మనకు అందజేయడానికి. టెలిస్కోప్ ఎందుకుంది? దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు అవి చూడటం కోసం టెలిస్కోప్ మనకు అందుబాటులో ఉంది. అట్లాగే బైబిల్ దేనికి మనకి ఉంది ఎదురుగా?
సమస్తానికి ఆధారమైన వాడు ఎవడున్నారు? ఈ సమస్తాన్ని వ్యాపించి ఉన్నవాడు ఎవడున్నారు మొత్తంలో? తను తప్ప ఇంకొకటి లేదు అన్నట్టుగా ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందించడం కోసం ఈ వాక్యాలు ఉన్నాయి. టెలిస్కోప్ లేకపోతే ఆ దూరంగా ఉన్న వాటిని మనం చూడలేము. ఎంత దాకా వచ్చామంటే 2 నక్షత్రాలు ఒక దాంట్లో కలిసిపోయి ఒక నక్షత్రంగా ఇంకొక కొత్త నక్షత్రం పుట్టడము అన్నట్టుగా ఆ ప్రక్రియ అంతా మనం చూడగలుగుతున్నాం. ఇంతగా మనం ఆ టెలిస్కోప్ ద్వారా ఎంతో అభివృద్ధికి అవకాశం ఏర్పడింది. అట్లాగే ఈ వాక్యాల ద్వారా, వాక్యాలే మనకు ఆధారం. ఎందుకంటే ఆ వాక్యాల నుంచే ప్రొఫౌండ్ ట్రూత్స్ ఆర్ కన్వేడ్. సమస్త సృష్టి రహస్యాలన్నీ దాని ద్వారా మనకు అందజేయబడుతున్నాయి. అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. సృష్టి అంతా ఎలాగో వచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడు ఇది తెలుస్తుంది మనకి. ఇంతకు ముందు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది? ఎట్లా రూపుదిద్దుకుంటూ ఈ స్థితికి వచ్చింది ఇది? ఈ తర్వాత ఏం జరుగుతుంది? విషయాలు ఏమి మనకి అందుబాటులో లేవు కదా. చాలా పరిమితమైనటువంటి విషయాలే మనకు తెలుసు. శాస్త్రవేత్తలు ఎంత పరిశోధన చేసినా అది పరిమితంగానే ఉంటున్నాయి. వీళ్ళు కొత్తగా చేసిందేం లేదు. ఉన్న దాంట్లో నుంచి ఇది ఇట్లాగా ఉంది అని చెప్పగలుగుతున్నారు. టెలిస్కోప్ ద్వారా మనము అక్కడ ఒక నక్షత్రం ఉంది, ఇక్కడ ఒక గ్రహం కనిపించింది, ఇది ఒక ఉపగ్రహం మళ్ళీ కొత్తది కనిపించిందండి. లేకపోతే ప్లూటో, నెప్ట్యూన్ కొత్త గ్రహాలు ఈ మధ్యన కనిపెట్టాం మనం. అంతకు ముందు తెలియదు మనకు. వీళ్ళకి తెలుసు కానీ జ్యోతిషవేత్తలకి మనం కొత్తగా కనిపెట్టామండి అని చెప్పి, అంటే టెలిస్కోప్ ద్వారా ఆ గ్రహం ఒకటి చూసామండి అని చెప్తూ ఉన్నారు. అట్లా ఉన్న విషయాన్ని చెప్పడమే కానీ మొత్తాన్ని ఒక క్రమ పద్ధతిలో వర్ణించడము, వివరించడం అనేది లేదు. ఇవన్నీ ఎట్లాగా వచ్చినాయి. ఆ మొత్తం వివరాలు మనకి పవిత్ర గ్రంథము ద్వారా, ఆ పవిత్ర గ్రంథంలోని వాక్యాల ద్వారా మనకు అందజేయబడుతూ ఉన్నాయి. అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవడం? ఈ సృష్టి రహస్యాలు మనకు తెలియకపోతే మన జీవితం గడవదా? గడుస్తుంది కదా. మనకి తెలియకుండానే మొత్తం అందరి జీవితాలు గడిచిపోతున్నాయి. అందరం జన్మిస్తున్నాము, జీవిస్తున్నాము, మరణిస్తున్నాము. సృష్టి రహస్యాలు ఏం తెలియదు మనకు. మన దేహం గురించిన విషయం మనకి తెలియదు. దేహ భాగాలు ఏం చేస్తాయో తెలియదు. మనకి తెలిసిందంతా నాలుక మీద ముద్ద పెట్టడం. ముద్ద తీసుకొచ్చి నాలుక మీద పెడతాం, నోట్లో పెడతాం. మిగతా కార్యక్రమం అంతా దేహం చేసుకుంటుంది. ఏమీ తెలియదు మనకు. మొత్తం 80 సంవత్సరాల జీవితం అయిపోయింది, వెళ్ళిపోయాం. మనకు తెలియకుండానే అన్ని జరిగిపోతూనే ఉన్నాయి. అయితే తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉన్నది ఇక్కడ. అట్లా వదిలేయటం అనేది ప్రకృతిలో మనల్ని అలాగ వదిలేయలేదు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న వాళ్ళం మనం, ఈ సృష్టిలో మధ్యలో ఉన్న వాళ్ళం. మనం హాయిగా తప్పుకున్నాంలే, శుభ్రంగా హాయిగా గడిచిపోతా ఉంది. ఇలాగా పుడతా ఉందాము, జీవిస్తూ ఉందాము, మరణిస్తాము, మళ్ళీ పుడతాము, మళ్ళీ జీవిస్తాము, మళ్ళీ మరణిస్తాము. ఇట్లా జనన మరణాలు హాయిగా ఇలాగ జరుపుకుంటూ వెళ్ళిపోదాంలే అంటే కుదరదు. మనం తప్పించుకోవడానికి లేదు. తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుని ఆ దైవానుభూతిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రేపు అనేది వేరే విషయం కానీ ఎప్పటికైనా తప్పని పరిస్థితి అది. అంటే అది ఒక కార్యక్రమం మనకు అప్పచెప్పబడి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవానుభూతిలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. దానికోసం అది మనము తొందరగానా లేకపోతే ఆలస్యంగానా అనేది ఇక మన చేతుల్లో ఉంది. అది తొందరగా అయితే ఈ జనన మరణ చక్రాల నుంచి, ఈ జనన మరణము అనే దాంట్లో నుంచి
అమృతత్వ స్థితిలోకి వెళ్ళొచ్చు. జననం, మరణము అనే లేని స్థితి నుంచి. నిరంతరము శాశ్వతంగా ఉన్న స్థితిలోకి మనం వెళ్ళటానికి అవకాశం ఉంది. అది కావాలంటే ఆ దైవానుభూతికి సంబంధించిన విషయాలు కావాలి అన్నప్పుడు ఈ పవిత్ర గ్రంథము తప్పనిసరి అవుతుంది మనకు. ఎప్పటికైనా దీన్ని పట్టుకోవాలి తప్పదు. ఆ చదువు పట్టుకుని చదువుతున్న వాళ్ళని చూసి మనం ఎగతాళిగా పక్కన తిరిగినా గానీ ఏం ఉపయోగం లేదు. మనం ఎంత ఎగతాళిగా, ఎంత దూరంగా, ఎన్ని జన్మలు గడిపామో ఎప్పటికైనా మళ్ళీ అక్కడికి రావాల్సిందే. అంటే ఈ పవిత్ర గ్రంథము ద్వారా ఉన్నదాన్ని మనం అందుకోవటం ఎట్లాగా? మన చుట్టూ ఉన్న వాటిని మరి సైంటిస్టులు ఏదో తెలుసుకోవాలి అన్న తపనతోనే కదా! ఇవి ఈ పరికరాలన్నీ కనిపెట్టి ఆ పరికరాల ద్వారా చూస్తూ తెలుసుకుంటూ తెలుసుకోవాలి అన్న విషయమే కదా! తెలుసుకోవాలి అన్న ఆకలి. ఇప్పుడు ఆకలి ఉంటేనే కదా మనం అన్నం తింటున్నాం. ఆకలి అని అనిపించకపోతే ఇంకా ఆహారం తీసుకోవటం లేదు. కాబట్టి ఆహారం తీసుకోవాల్సిన అవసరాన్ని కలిగిస్తూ మనకు ఆకలి అనేది అది మనం పుట్టించింది కాదు. ఆకలితోనే వచ్చాం మనం. ఆకలితోనే ఉన్నాము. ఆకలి చిట్ట చివరికి ఆధ్యాత్మిక ఆకలిగా. మొత్తం ఏంటసలు? నా స్థితి ఏంటి? నా యొక్క అసలైన కర్తవ్యం ఏంటి? అన్నట్టుగా దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మరి అట్లాగా వెళ్ళినప్పుడు మనకి సమాధానం ఇవ్వటానికి ఎవరున్నారు? ఓ పవిత్ర గ్రంథాలు. ఇందుకు ఎప్పుడు ఎవరు ఆ ప్రశ్న వేసి నిలబడతారో మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి. అందుకని సృష్టితో పాటే ఈ పవిత్ర గ్రంథాలు వచ్చినాయి. సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు దాంట్లో అందజేస్తూ. Since profound truths are conveyed and spiritual experience, ఈ సృష్టి రహస్యాలు అందజేయటమే కాకుండా వాటిని తెలుసుకోవటం ద్వారా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ దైవానుభూతిలోకి వెళ్ళటానికి అసలైన అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి కూడా ఆ పవిత్ర గ్రంథాలు మనకి అందజేస్తుంది. దాంతో పాటు నాలెడ్జ్ అండ్ పవర్, ఈ సృష్టికి సంబంధించినటువంటివి సమస్త విజ్ఞానము, దాని ద్వారా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల యొక్క సమాహార రూపము, శక్తుల రూపము, వాటిని వినియోగించి ఆ శక్తుల్ని వెలికితీసి మనకు ఉపయోగించుకోవటానికి వీలుగా చేయటానికి కావలసినటువంటి విజ్ఞానము ఆ పవిత్ర గ్రంథాల్లోనే ఉంది. కెన్ బి అబ్టైన్డ్ బై ద సక్సెస్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్. ఇవన్నీ తెలియాలంటే మనకి సుదూర ప్రాంతాల్లో ఉన్న నక్షత్రాలు తెలియాలి, పాలపుంత తెలియాలి అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. అట్లాగే మొత్తం సృష్టికి సంబంధించిన విషయాలన్నీ తెలియాలి. టెలిస్కోప్ తో తెలిసేది కాదు. టెలిస్కోప్ తో ఉన్న రూపమే తెలుస్తుంది మనకి. రూపాన్ని నడుపుతున్నటువంటిది ఏది ఉందో అది ఎంత దూరం వెళ్ళినా రూపమే. చైతన్యం. ఆ చైతన్యాన్ని ఇది తెలుపుతుంది. చైతన్యాన్ని మనం దర్శించేటట్టు చేస్తుంది ఈ పవిత్ర గ్రంథం. ఎప్పుడు చేస్తుంది? సక్సెస్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్. ఆ నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి విషయాల్ని మనము వెలికి తీసుకున్నప్పుడు. ఆ రహస్యంగా దాగి ఉన్నది మనకు తెలియాలి అంటే దేంట్లో దాచిపెట్టారో దాని ద్వారానే వెళ్ళాలి మనం. వాక్యాల్లో దాచి ఉంచారు అవి. ఆ కథల్లో దాచి ఉంచారు. హిస్టారికల్ ఈవెంట్స్ అలాగే ఆ ఆ సన్నివేశాలు, ఆ పాత్రలు, ఆ కథల్లోనే, పొడుపు కథల్లోనే ఈ విషయాలన్నీ దాగి ఉన్నాయి. ఆ కథల ద్వారా మనం ఆ కథల్ని విప్పి చెప్పుకోవటం ద్వారా ఆ చైతన్యాన్ని మనము అనుభూతి చెందటానికి అవకాశం ఉంది. ఇలా చైతన్యాన్ని తెలుసుకోవడం ఏం లేదు, అనుభూతి చెందటమే.
రూపము మనకి తెలుస్తూ ఉంటుంది. తెలియడానికి అది విడిగా ఉంటుంది. ఎందుకంటే రూపం అనేటప్పటికల్లా అనేకత్వంలోకి వచ్చిందది. చైతన్యం అనేటప్పటికల్లా మనము ఆ చైతన్య రూపమే. చైతన్యమే అక్కడ ఉన్నది చైతన్యమే. తెలుసుకుంటున్నది చైతన్యమే. తెలియబడేది చైతన్యమే. తెలుసుకునేవాడు చైతన్యమే. ఇప్పుడు 3గా ఉన్నదంతా ఒకటిగా అయిపోతుంది. ఆ పరిస్థితిని మనకి ఆ స్థితిని ఆ అత్యున్నతమైనటువంటి స్థితిని మనకి ఈ పవిత్ర గ్రంథం అందజేస్తుంది. అట్లా ఆ స్థితిని మనము పొందాలి అంటే ఇంటర్ప్రిటేషన్, సక్సెస్‌ఫుల్ ఇంటర్ప్రిటేషన్. ఆ నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి వాటిని మనము బయటకి తెచ్చుకోవాలి. ఆ గూఢార్థాన్ని తెలియచెప్పుకోవాలి మనం. వివరించుకోవాలి. భాషాంతరం చేయాలి. ఆ భాషలో ఉన్న అంతరం, భాష లోపల దాగి ఉన్నటువంటి ఆ పదాల్లోనే, ఆ వాక్యాల్లోనే దాగి ఉన్నటువంటి విషయాన్ని మనము బయటికి తీసుకురావాల్సిన అవసరం. ఇట్లా ఇదంతా మనం చెప్పుకుంటున్నాము. దేని ఆధారంతో చెప్తున్నాము? దేని ఆధారంతో మీకు అందుతూ ఉన్నది? దేని ఆధారంతో మీకు తెలుస్తున్నది? మొత్తం అంటే తెలుసుకోవాలి, మాకు తెలియదండి. తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటున్నాం మనం. మనకి తెలియదు. దాన్ని అనుభూతి చెందాలి, తెలుసుకోవాలి, అనుభూతి చెందాలి అని కదా మనం ప్రయత్నం చేస్తున్నాం. దేని ఆధారంతో చేస్తున్నాం? దాని ఆధారంతోనే మనం ఏదైతే తెలియదండి, అది తెలుసుకోవాలండి అని అనుకుంటున్నామో, దాని ఆధారంతోనే మనం చేస్తున్నాము. అందుకని అది కనపడట్లేదు. అది ఎంత వెతికినా కనపడదు. ఎందుకంటే మన దగ్గర మనం దాంతో వెతుకుతున్నాం. ఏ వస్తువైతే కళ్ళజోడు వెతుకుతున్నాం, కళ్ళజోడు ఎక్కడుంది? కళ్ళకి పెట్టుకుని ఉంది. కళ్ళజోడు పెట్టుకునే ఉన్నాము. కళ్ళకి ధరించి కళ్ళజోడు ఎక్కడో మర్చిపోయాం. కళ్ళజోడేది? కళ్ళజోడేది? మొత్తం ఇల్లంతా ఎతుకుతున్నాం. అందరూ ఎతుకుతున్నారు. ఎక్కడా లేదు కళ్ళజోడు. ఏంటి మాయమైపోయింది కళ్ళజోడు? ఇక్కడే పెట్టానే నేను అంటా ఉంటాం. ఎక్కడుంది ఆ కళ్ళజోడు? ఆ కళ్ళజోడుతో చూస్తేనే మనం వెతుకుతున్నాం. ముఖానికుంది, కళ్ళకుందది కళ్ళజోడు. ఇట్లాగా మొత్తానికి ఆధారం అని ఏదైతే ఎతుకుతున్నామో దాని ఆధారంతోనే మనం ఇదంతా ఆలోచిస్తూ ఉన్నాము. ఇదంతా ఎలాగ చేయగలుగుతున్నాము? ఆ చైతన్యము. చైతన్యం వలన ఇదంతా జరుగుతూ ఉన్నది. అటువంటి అనుభూతిని మనకి ఈ పవిత్ర గ్రంథాలిస్తాయి. మీరు వెతకాల్సిందెక్కడ? మార్గాన్ని చూపుతుందిది. మీలోనే వెతకండి. మీరే దాని స్వరూపం. ఆ స్వరూపముగా ఉన్నారు మీరు. అయితే ఇది రావటానికి సక్సెస్‌ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్. ద స్టూడెంట్స్ ప్రిపరేషన్స్ మస్ట్ ప్రిపరేషన్ కావాలి. అందులో ఇది బయట ఎక్కడో దొరికే వస్తువయితే అది కొంత నయం. బయట దొరికే వస్తువు కాదిది. బయట ఎంత ఎదికినా దొరకదు. మనకి మరి హిరణ్యకశిపుడు మంచి ఉదాహరణ మనకి. ఎంత ఎదికాడు? అన్ని లోకాలు ఎదికాడు. ఎందుకంటే అన్ని లోకాలకి ప్రభువైపోయాడాయన. మొత్తం అన్ని లోకాల్ని గెలిచాడు తన యొక్క శక్తితో. సైంటిస్టులకి ఉన్న శక్తికి కొన్ని వందల వేల రెట్లు ఉన్న శక్తితో ఉన్నాడాయన హిరణ్యకశిపుడు. మనం చాలా కొద్దిగానే ఎంత అభివృద్ధి సాధించాం మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనుకుంటున్నాం మనం. అటువంటి ఒక ఒక వంతనమాట ఆయన దగ్గరికి తీసుకెళ్తే. కొన్ని వేల రెట్లుగా ఉన్న శక్తులున్నాయి ఆయన దగ్గర. వాటితో అన్ని లోకాలని జయించాడాయన. అన్ని లోకాలకి ప్రభువుగా మెలుగుతున్నాడు. ఆయన చూసాడు ఎక్కడా కనపడలేదు మరి. ఇట్లా బాహ్యంగా
అది దొరికే వస్తువు అయితే వాళ్ళకైతే రేపైనా దొరుకుతుంది అది. కానీ బాహ్యంగా లేదు అది. ప్రహ్లాదుడు ఏమన్నాడు, ఆయన లేని చోటు ఎక్కడ అని చెప్తున్నాడు ఈయన. కొడుకేమో ఆయన లేని చోటేది చూపించు అంటున్నాడు. ఇక్కడ మరి ఇక్కడ లేడు కదా అని అన్నాడు. ఉన్నాడు చూడు అక్కడ. మరి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే స్తంభంలో నుంచి వచ్చాడు. అప్పుడు దీనికి ఏం కావాలి, స్టూడెంట్స్ ప్రిపరేషన్స్ మస్ట్ ఇన్ దేర్ టర్న్. మన యొక్క ప్రిపరేషన్ కొంత అవసరం ఉంది. అంటే మనం వెతుకులాట లేకపోతే అసలు ఇది ఏంటి అన్న ప్రశ్న లేదనుకోండి మన దగ్గర. ఆకలి లేదు, ఇంకా ఏం తింటాం? ఇంకా ఆకలి ఉంటేనే కదా ఏమన్నా తినటానికి చూస్తాం మనం. ఇంట్లో ఏమున్నాయా, ఇంట్లో లేకపోతే బయట ఏమన్నా తెచ్చుకుందామా, ఏదో రకంగా ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఆకలి లేదు కదా మన దగ్గర. ఆకలి తెలియటం లేదు. దీనికి సంబంధించిన ఆకలి, ఆధ్యాత్మిక ఆకలి, మన స్వరూపం ఏంటి, మనకి దానికి సంబంధించింది, ఈ సృష్టికి సంబంధించింది ఏంటి, ఇదంతా వ్యవహారం అన్న ఆకలి మామూలు బాహ్యమైనటువంటి ఆకలిలో అది మునిగిపోయి ఉంది. అది విడిగా తెలియటం లేదు. ఆ ప్రిపరేషన్ అంటే ఆ ఆకలి ఏంటి అన్న ప్రశ్నే ఆకలి అన్న. ఆ ప్రిపరేషన్. ప్రశ్న వచ్చిందా, సమాధానం వెంటనే. అంటే సమాధానం లేకుండా ప్రశ్న లేదు. ఇందుకు ప్రశ్న పుట్టిందండి. ఎందుకని ఎతుకుతున్నాము అంటే సమాధానం ఉంది. నువ్వు ఆ సమాధానం పట్ల నీ నీకు మేల్కోవటం అనేది కొంచెం ఆలస్యమైంది తప్పితే సమాధానం అక్కడే ఉంటుంది. ముందు సమాధానం ఉంటే ప్రశ్న వస్తుంది. ముందు పాఠం ఉంటుంది, తర్వాత ప్రశ్నలు కదా మనకి. టెక్స్ట్ బుక్లన్నీ కూడా 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఏ పుస్తకం అయినా కానీ, ఏ గ్రంథమైనా ముందేముంటుంది, పాఠం ఉంటుంది. పాఠం చెప్పిన తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలు, ఆ పాఠం వీటికి ఎంతవరకు అర్థమైంది తెలుసుకోవడం కోసం ప్రశ్నలు ఇస్తారు. పాఠం తర్వాత ప్రశ్న ఉంటుంది. అంటే సమాధానం తర్వాత ప్రశ్న తర్వాత సమాధానం కాదు. ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సృష్టిలో నుంచి వచ్చింది. సృష్టి ముందే ఉంది కదా. సమాధానము సృష్టి. నీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఎక్కడ ఉంది? ఈ సృష్టిలో ఉంది. సృష్టి ఉంది కాబట్టి నీకు ప్రశ్న వచ్చింది. సృష్టి లేకపోతే నీకు ప్రశ్న ఎక్కడ ఉంది? నిద్రలో ఉన్నావు, నీకు ప్రశ్న ఎక్కడ ఉంది? లేదు కదా. సృష్టి ఉంది కాబట్టి నీకు ప్రశ్న వచ్చింది. నీకు ప్రశ్నకి సమాధానం ఎక్కడ వెతుకుతున్నాం? సృష్టిలోనే వెతుకుతున్నాం. సృష్టిలో ఆల్రెడీ ఉన్నట్టే కదా. అంతకు ముందే సమాధానం ఉంది. ఆ ప్రశ్న మనకి ఇప్పుడు వచ్చింది. ఆ ప్రశ్నకి సమాధానం వెతుకుతున్నాం. స్టూడెంట్స్ ప్రిపరేషన్స్ మస్ట్ ఇన్ దేర్ టర్న్ బి నాట్ ఓన్లీ ఇంటలెక్చువల్. మళ్ళీ అవి కూడా, ఆ ప్రిపరేషన్ కూడా, ఆ ప్రయత్నం కూడా నాట్ ఓన్లీ ఇంటలెక్చువల్. తెలివితేటలు, మేధావితనంతో, మన యొక్క పరిజ్ఞానంతో, మనకున్న తెలివితేటలతో ప్రశ్న వేస్తూ అదేంటి అనేది కాకుండా నాట్ ఓన్లీ ఇంటలెక్చువల్, మేధస్సుకి సంబంధించిందే కాకుండా మేధస్సు, ఆ మేధస్సు నుంచి వచ్చిన ప్రశ్నలు, వాటికి సమాధానం వెతకడం, దాంతో పాటు బట్ స్పిరిచువల్ యాజ్ వెల్. ఈ మొత్తంలో ఉన్నదేంటి? ఒకటిగా ఆలోచించాలి మనం. ఈ మొత్తంలో ఉన్నదేంటి? ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇన్ని రకాలు కూడా ఈ మొత్తము ఈ చోటులో ఉంది. చోటులు ఎన్ని ఉన్నాయి? ఒక చోటే ఉంది. మొత్తం ఒక్క చోటులో ఈ మొత్తము ఇమిడి ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కదులుతూ ఉన్నాయి. దానికి ఒక ప్రారంభం ఉంది, పెరుగుదల ఉంది, అభివృద్ధి ఉంది,
చివరికి నాశనం ఉంది, అంతం ఉంది. దానికి ఒక ప్రారంభానికి ఒక అంతము ఉంది. ఎక్కడ ఏది చూసినా సరే కాల పరిమాణం తేడా ఉండొచ్చు కానీ ప్రారంభం ఉంది. నక్షత్రానికి ప్రారంభం ఉంది, మరలా దానికి అంతం ఉంది. కొన్ని లక్షల సంవత్సరాలు పట్టొచ్చు దానికి. కాల పరిమాణం చాలా చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్రారంభం ఉంది కాబట్టి అంతం ఉంది. చోటు మాత్రం అలాగా ఉన్నది. ఇదంతా ఈ మొత్తాన్ని సంబంధించి ఎవరైనా ఉన్నారా? దానికి సంబంధించింది కూడా మనము స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో, అలాగే ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ లో వీటికి సంబంధించిన ప్రిపరేషన్ మనకి ఈ సాధకుడికి, ఎవరమైతే దీని గురించి ఆలోచిస్తూ ఇది తెలుసుకోవాలి అని ముందుకు వస్తున్నాము, ఏదో సాధించాలి, ఎందుకని సాధకుడు అని పెట్టాము. ఇటువంటి విషయాలను ఆలోచించే వాళ్ళని సాధకుడు అని అంటుంటాం. ఏ సాధకుడు? యోగ సాధకుడు అంటుంటాం. మళ్ళీ యోగం అంటే కలయిక. ఏంటి కలయిక? వేరు వేరు అని అనిపిస్తున్నదంతా ఒకదానికి సంబంధించింది అన్న విషయంలోకి రావడం. అనేకత్వం లేదు, ఇక్కడ ఉన్నది ఏకత్వమే అన్న దాంట్లోకి రావడానికి యోగము అంటాం. యోగం అంటే కలయిక. అంటే వేరు వేరుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాకా కలిసిపోయాము. నది సముద్రం వేరు వేరుగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి నది వెళ్ళి సముద్రంలో కలవటం. కలయిక అంటే అట్లాగా. కలయిక అంటే మళ్ళీ ఇద్దరు పక్క పక్కన ఉండి కలిసి ఉండటం అన్నట్టుగా కాకుండా ఒకటిగా అయిపోవడం. అంటే ఒకటికి సంబంధించిన వాళ్ళంగా ఉండడం. మనం ఒకటి కావడం అంటే ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, ఇద్దరంగానే ఉంటాం కదా. మన రూపాలు అలాగా ప్రత్యేకంగానే ఉంటాయి, ఎంత ఇది చేసినా గానీ. ఎందుకంటే మనము స్థూల జగత్తులో స్థూలానికి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ రెండు రూపాలు అలాగే ఉంటాయి. ఈ రెండు రూపాలు మాయమైపోయి అదృశ్యం అయిపోయి ఒకటిగా అవటం అనేది జరగదు కదా. సరే, ఇప్పుడంటే నక్షత్రాల్లో జరుగుతుంది, మరి మందు కూడా జరుగుతుందేమో తెలియదు. నక్షత్రాలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చూస్తుంటే ఇంకో నక్షత్రాలు కలవటం చూస్తూ ఉన్నారు. అది కలిసి ఆ రెండు మొత్తం అదంతా అయిపోయి ఒక కొత్త నక్షత్రం అక్కడి నుంచి తయారవడం అన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఆ నక్షత్రాలకి సంబంధించి. ఇట్లా మనకి ఇక్కడ ఏంటంటే కలయిక అంటే ఒకటికి సంబంధించిన వాళ్ళము అన్న విషయం తెలియటం. యోగము అంటే అది ఒకటికి సంబంధించిన వాళ్ళము, ఒకటే ఇన్ని రూపాలు తీసుకుంది అన్న విషయం మనం అనుభూతి చెందటం. దాన్ని సాధించడం కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి యోగ సాధకుడు అని అంటున్నాం మనం. అంటే యోగ సాధకుడికి ఉండాల్సిన విషయం ఏంటి? ప్రిపరేషన్. నాట్ ఓన్లీ ఇంటలెక్చువల్ బట్ స్పిరిచువల్ యాజ్ వెల్. ఈ విషయాలు మనం ఇంటలెక్చువల్ గా మనం ఆలోచిస్తే కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రకృతిలో ఉన్న శక్తుల గురించిన విషయాలు మనకు అర్థమవుతాయి, నాలెడ్జ్ వస్తుంది మనకి. విజ్ఞానం తెలిసి ఆ విజ్ఞానం ద్వారా దాంట్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్న శక్తిని వెలికి తీయడం ఎలాగా అన్న తెలివితేటలు వస్తాయి మనకి. ఆ శక్తిని వెలికి తీసి ఇప్పుడు అణుశక్తిని ఎలాగైతే అణువులో నుంచి ఆ శక్తిని వెలికి తీసి అణుశక్తిగా మనము ఉపయోగించుకుంటున్నాము, అట్లా అన్ని రకాలుగా మనము మన వినియోగానికి, మనము వాటిని ఉపయోగించుకోవడానికి వరకే మనం ఈ జీవితాన్ని సుఖమయంగా చేసుకోవటానికి ఉపయోగపడేటట్టుగా అంతవరకు వస్తుంది ఇంటలెక్చువల్. ఇట్లా కాకుండా స్పిరిచువల్ అయితే అసలైన స్వరూపం ఏమిదైతే ఉంది దానికి సంబంధించిన విషయం, ఆ శక్తిని వెలికి తీయడం. సమస్త ముందు ఉన్నటువంటి ఒకే ఒక ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, ఒకే ఒక చైతన్యం ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయడం, చైతన్యంగా మారిపోవటం. Indeed, such preparations assume the character of a vessel. నిరంతరము జాగరూకత ఉండాలి, ఎందుకంటే పక్కనే గొయ్యి ఉంటుంది, ఏ క్షణంలోనైనా కింద పడిపోవటానికి అన్నట్టు. అంటే స్థూలం నుంచి
మనము సూక్ష్మానికి అంటే అనేకత్వం నుంచి ఏకత్వానికి కదా మనము వెళుతున్నాము. ఇంకా ఏకత్వంలోకి వచ్చేసాంలే అని అనుకోవటానికి లేదు. ఏ క్షణంలోనైనా మళ్ళీ అనేకత్వంలోకి పడిపోవటానికి అవకాశం ఉంది. నిరంతరము జాగరూకతతో ఉండాలి. ఈ ఈ అన్వేషణలో మనం ఇక దొరికిందిలే మనకి, ఇక మనము ఏకత్వానికి వచ్చేసాము అని అనుకోవటానికి లేదు. మరుక్షణం మళ్ళీ అనేకత్వం అనే ఆ పెద్ద గొయ్యిలో పడిపోవటానికి అవకాశం ఉంటుంది. పక్కనే ఉంటుంది గొయ్యి. దీన్ని నేరో పాత్ అన్నారు. అందుకే చాలా ఇరుకైన త్రోవ. ఒక పక్కన పెద్ద లోయలు ఉంటాయి, ఒక పక్కన చాలా కొండ శిఖరాలలాగా అత్యున్నతమైనటువంటి కొండ శిఖరాలు ఉంటాయి, ఒక పక్కన గోతులు ఉంటాయి, గొయ్యి, ఒక పక్కన నుయ్యి అన్నట్టుగా చాలా ఇది నేరో, చాలా ఇరుకైన త్రోవ. ఒక మనిషి కూడా సరిగ్గా నడవటానికి సరిపోయే దారి కాకుండా ఏ క్షణంలోనైనా మనం మళ్ళీ అనేకత్వంలోకి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనము వీటిని, ఎందుకంటే ఇంటలెక్చువల్ గా వచ్చేస్తుంది మనకి, కొన్ని శక్తులు మనకి అందుబాటులోకి వస్తాయి. దాంతో వెంటనే మళ్ళీ ఆ శక్తుల్ని మనం వినియోగించుకోవడానికి మన కోసం అన్నట్టుగా అలా వినియోగించుకునే దాని నుంచి లబ్ధి పొందుదాము అన్న భావన వచ్చేస్తుంది. దాంతో మళ్ళీ అనేకత్వంలోకి పడిపోతాం. విజిల్ నిరంతరము జాగరూకతతో ఉంటూ ఈ సాధన చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఆ వాక్యాల నుంచే, ఆ వాక్యాల్లో దాగి ఉన్నటువంటి ఆ చైతన్యము మనం అనుభూతి చెందవచ్చు. ఎందుకంటే ఆ చైతన్యం మనలో ఉంది, మనలో కూడా దాగి ఉన్నది. అది దాని పట్ల మనం మేల్కొంటాం అంతే. ఆ వాక్యాల్లో నుంచి మనకి అందటం లేదు, మనలో పెరిగింది కాబట్టి అది చూడగలుగుతున్నాం. మనలో దృష్టి బాగా మొత్తం సమస్తాన్ని చూడగలిగే శక్తి మనకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి, దాని పట్ల మేల్కొన్నాం కాబట్టి మన చుట్టూ ఉన్నది కూడా అలా కనిపిస్తూ ఉంటుంది. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషాః. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్.